అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన, శక్తివంతమైన ప్రయాణం ప్రారంభించబోతున్నాము. అదే హనుమాన్ చాలీసా మహాకావ్య ప్రయాణము. హనుమాన్ చాలీసా అన్న పేరు వినగానే మనలో ఒక తెలియని ధైర్యము, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గోస్వామి తులసీదాస్ గారు రచించిన ఈ 40 శ్లోకాల స్తోత్రము ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చాలామంది హనుమాన్ చాలీసాను ప్రతిరోజు చదువుతారు, వింటారు. కానీ హనుమాన్ చాలీసా యొక్క లోతైన అర్థము, ప్రతి శ్లోకం చదవటం వలన మనకు కలిగే ఫలితము తెలిస్తే మన భక్తి మరింత పెరుగుతుంది. అందుకే ఈ సిరీస్ ద్వారా హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం యొక్క అర్థాన్ని, ఫలితాన్ని ఎపిసోడ్ల వారీగా తెలుసుకుందాము. తులసీదాస్ గారు హనుమాన్ చాలీసాని ఇలా ప్రారంభించారు. జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ కపీస తిహులోక ఉజాగర. ఓ హనుమాన్, మీకు నా నమస్కారము. మీరు అపారమైన జ్ఞానానికి, సద్గుణాలకు సముద్రం లాంటి వారు. వానర శ్రేష్ఠుడా, స్వర్గ, మర్త్య, పాతాళాలనే 3 లోకాల్లో మీ కీర్తి ప్రకాశిస్తుంది. మీకు జయము. ఇది పైకి కనిపించే సాధారణమైన అర్థము. కానీ ఇందులో తులసీదాస్ గారు ఉపయోగించిన 2 పదాలు జ్ఞాన మరియు గుణ. ఈ 2 పదాల వెనుక ఉన్న అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాము. హనుమంతుడిని జ్ఞానసాగర అని ఎందుకన్నారో తెలుసా? ఆంజనేయుడికి గురువు సాక్షాత్తు సూర్యభగవానుడు. తన విద్యాభ్యాసం కోసము హనుమంతుడు సూర్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యుడు ఒక నిబంధన పెడతాడు. నేను కర్మసాక్షిని, సృష్టికి మూలాన్ని, నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి, ఒక్క క్షణం కూడా ఆగలేను. మరి నీకు విద్య ఎలా నేర్పిస్తాను అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు ఏమాత్రం భయపడలేదు. స్వామి, మీరాగవద్దు. మీ రథం ముందుకు వెళ్తుంటే నేను మీ రథానికి ఎదురుగా నిలబడి మీ ముఖం చూస్తూ వెనక్కి ప్రయాణం చేస్తూ విద్యను అభ్యసిస్తాను అని చెప్పాడు. సూర్యుని కిరణాల వేడిని తట్టుకుంటూ వెనక్కి ప్రయాణం చేస్తూ నవ వ్యాకరణాలు, 4 వేదాలు, 6 శాస్త్రాలను కేవలం 60 గంటల్లో నేర్చుకున్న మహాపండితుడు ఆంజనేయుడు. ఇంతటి అపారమైన వేదజ్ఞానం ఉంది కాబట్టి హనుమంతుడిని జ్ఞానసాగరుడు అంటారు. ఇందులో మనం నేర్చుకోవలసిన సక్సెస్ ఫార్ములా ఏంటంటే, నేర్చుకోవాలనే తపన ఉంటే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని అధిగమించవచ్చు అని హనుమంతుడు మనకి తెలియజేస్తున్నాడు. తులసీదాస్ గారు జ్ఞానం పక్కన వెంటనే గుణ అనే పదాన్ని వాడారు. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి సద్గుణాలు ఉండవు. ఎప్పుడైతే మనిషికి అపారమైన జ్ఞానము, బలము వస్తాయో అప్పుడు సహజంగానే అహంకారం వస్తుంది. రావణాసురుడు కూడా గొప్ప జ్ఞాని, శివభక్తుడు, వేదాలు తెలిసినవాడు. కానీ అతనిలో గుణం లేదు, అహంకారం ఉంది. అందుకే అతను పతనమయ్యాడు. కానీ హనుమంతుడు అపారమైన జ్ఞానము, బలము ఉన్నప్పటికీ శ్రీరాముని ముందు ఒక సాధారణ సేవకుడిలా వినయంగా నిలబడ్డాడు. ఆ వినయము, విధేయత అవే ఆయన్ని గుణసాగరుని చేశాయి. ఇక 2వ లైనులో జయ కపీస తిహులోక ఉజాగర అని ఉంది. కపీస అంటే వానరులకు ప్రభు అని అర్థము. కానీ ఇక్కడ తత్వం ఏంటంటే, మనసెప్పుడూ ఒక కోతిలాగా ఒక చోట నిలకడగా ఉండకుండా చెట్టు కొమ్మలాగా ఏరిపోతూ ఉంటుంది. చంచలమైన మనసుని ఎవరైతే కంట్రోల్లో ఉంచుకుంటారో వారే అసలైన కపీసుడు. హనుమంతుడు తన ఇంద్రియాలను, మనసును జయించాడు కాబట్టే ముల్లోకాలలో ఆయన కీర్తి ప్రకాశిస్తుంది. మన జీవితంలో ఈ ఒక్క శ్లోకాన్ని పఠించటం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇది ఒక వరప్రసాదము. చదువులో ఏకాగ్రత కుదరని వారు, ఎంత చదివినా గుర్తుండటం లేదని బాధపడే పిల్లలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ ఒక్క శ్లోకాన్ని 11 సార్లు జపించాలి. ఇలా జపించటం వలన సూర్యుని నుండి జ్ఞానాన్ని గ్రహించిన ఆంజనేయుని శక్తి వాళ్ళను ఆవహిస్తుంది. వృత్తిపరమైన జీవితంలో సక్సెస్ కావాలనుకునేవారు, ఇంటర్వ్యూలకు వెళ్లేవారు ఈ శ్లోకం చదువుకుంటే వారిలో అహంకారం పోయి సద్గుణాలు పెరుగుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. చూశారు కదా, కేవలం 2 లైన్ల శ్లోకంలో తులసీదాస్ గారు ఎంతటి జీవిత సత్యాన్ని నిక్షిప్తం చేశారు. జ్ఞానాన్ని సంపాదించాలి, దానికి సద్గుణాన్ని జోడించాలి. అప్పుడే మన కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. ఇక రేపటి ఎపిసోడులో రామదూత అతులిత బలధామ అనే 2వ శ్లోకం యొక్క అర్థాన్ని గురించి తెలుసుకుందాము. రామదూత అనే పదంలో ఉన్న శక్తి ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.